అందరికీ నమస్కారం. నేను మీ కాకు మురళీరెడ్డి, న్యాయవాది. చాలామందికి తరచుగా వినేటువంటి పదాలైనా కొన్ని పదాలకు మనకు వ్యత్యాసం తెలియకుండా ఉంటుంది. అటువంటి పదాల్లో చట్టము, న్యాయము, ధర్మము ఇటువంటి పదాలు వింటూ ఉంటాం. అసలు ఈ చట్టానికి, న్యాయానికి, ధర్మానికి వ్యత్యాసం తెలిపేటువంటి ఒక చిన్న ఉదాహరణని మీకు అందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. చట్టము, న్యాయము, ధర్మము ఈ మూడు విషయాలు వినడానికి ఒకేలా ఉన్నప్పటికీ మనం అర్థం చేసుకోవడంలో ఒక చిన్న సున్నితమైనటువంటి ఒక రేఖ మాత్రమే వీటిని విభజిస్తూ ఉంటుంది. అయితే నేను ఒక ఉదాహరణ ద్వారా మీకు విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి ఇప్పుడు ఒక ప్రామిసరీ నోట్ రాసుకుంటాం. మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు, డబ్బులు తీసుకునేటప్పుడు ప్రామిసరీ నోట్ అనేది రాసుకుంటాం. మీ మిత్రుడు మీరు కష్టాల్లో ఉన్న సమయంలో, మీకు డబ్బులు అవసరమైన సమయంలో ఒక ప్రామిసరీ నోటు ద్వారా మీరు రాసుకొని ఆయనకు డబ్బులు ఇవ్వాల్సినట్టుగా మీరు ప్రామిసరీ నోటు రాసుకొని ఆయన దగ్గర నుంచి కొంత మొత్తాన్ని మీరు తీసుకున్నారు. తర్వాత కాలంలో ఇప్పుడున్నటువంటి నియమ నిబంధనల ప్రకారం ప్రామిసరీ నోటు 3 సంవత్సరాల్లో గడువు గడిచిపోతుంది, పూర్తయిపోతుంది. కాబట్టి 3 సంవత్సరాలు అయిపోయే క్రమంలో ఆయన ఒక నెల ముందుగానే, మీ 3 సంవత్సరాలు గడిచే ముందుగానే ఒక నెల ముందే అనారోగ్య కారణాల రీత్యా ఆయన చనిపోయారు. మీరు ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో ఆయన చనిపోయారో, ఆ కార్యక్రమానికి మీరు వెళ్ళారు, అంతా గడిచిపోయింది. ఒక నెల దాటిన తర్వాత అంటే 3 సంవత్సరాలు, ఏదైతే 3 సంవత్సరాల లోపు మీరు తిరిగి డబ్బులు చెల్లించాలో, ఒకవేళ మీరు చెల్లించిన పక్షంలో ఆ ప్రామిసరీ నోట్ని కోర్టులో వేయాలో, ఆయన వేయడానికి ఆయనకు అవకాశం లేదు. ఎందుకంటే ఆయన చనిపోయారు. 3 సంవత్సరాల కాలం దాటిపోయింది. ఇప్పుడు అవి చల్లని ప్రామిసరీ నోట్లుగా మారిపోయాయి. ఇప్పుడు మరి వారి కుటుంబానికి మీరు డబ్బులు చెల్లించాలా అంటే చెల్లించాల్సిన అవసరం లేదు అని చెబుతుంది చట్టం. చట్ట ప్రకారంగా 3 సంవత్సరం కాలదోషం పట్టింది కాబట్టి, కాలం గడిచిపోయింది కాబట్టి 3 సంవత్సరాల్లో వారు రికవర్ చేసుకున్నటువంటి అవకాశం వారికి దొరకలేదు. కాబట్టి ఈ 3 సంవత్సరాలు అయిపోయినటువంటి ప్రామిసరీ నోట్లకు డబ్బులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేది చట్టం. మరి మనకు మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుంది. కాబట్టి స్నేహితుడు మన అవసరంలో మనకి డబ్బులు ఇచ్చాడు కాబట్టి, ఈరోజు వారి స్నేహితుని కుటుంబం ఏదైతే ఉందో, స్నేహితుని కోల్పోయి ఆ కుటుంబం వాళ్ళ బిడ్డల కష్టాల్లో ఉన్నారు కాబట్టి, సమస్యలో ఉన్నారు కాబట్టి, మన నిజాయితీగా మనం చెల్లించాల్సినటువంటి మొత్తాన్ని తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చి, గతంలో మనకు చేసినటువంటి సహాయాన్ని గుర్తు చేసి వారికి చెల్లించాల్సినటువంటి దాన్ని వడ్డీతో సహా చెల్లించరావడం అనేది న్యాయం. మరి ధర్మం అంటే ఏంటి అంటే, మన కష్టాల్లో ఉన్నప్పుడు, మనకు సమస్యల్లో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి మిత్రుడి యొక్క కుటుంబం ఈరోజు కష్టాల్లో ఉంటే, మనం కేవలం తీసుకున్నటువంటి డబ్బుల్ని లెక్కలు కట్టి న్యాయంగా మన వడ్డీ ప్రకారం చెల్లించినప్పటికీ వారి కుటుంబం నిలదొక్కునేంత వరకు కూడా, వారి కుటుంబం మరింత కొంచెం ఈ పరిస్థితుల నుంచి తట్టుకొని నిలబడగలిగేటువంటి పరిస్థితులు వచ్చే వరకు కూడా వారికి అవసరమైనటువంటి మనోధైర్యాన్ని, లేకపోతే ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని అందించి వారి కుటుంబానికి అండగా నిలవడమే ధర్మం. కాబట్టి ఈ ఉదాహరణ సరైనదో కాదో నాకు తెలియదు, కానీ చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ఈ యొక్క ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకున్నటువంటి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి చట్టం విషయంలో కొన్నిసార్లు మనకు కొన్ని పరిమితులు అడ్డు రావచ్చు, న్యాయం కొంతవరకు వెళ్ళి ఆగిపోవచ్చు. కానీ ధర్మం అనేది, ఎందుకు ధర్మో రక్షిత అంటారంటే, ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని ఆపత్కాలంలో అది మనల్ని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మన జీవితంలో ఎలా మెలగాలి అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం మాత్రమే ఈ ఉదాహరణ అన్నటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ, ఎక్కడా కూడా ఈ ఉదాహరణలో చట్టాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే దేని పరిమితులు, దేని ప్రత్యేకత దానికి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని సహృదయత అర్థం చేసుకొని మన జీవితంలో అన్వయించుకొని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. మీ మిత్రులతో ఈ వీడియోని పంచుకోవాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి.